సమయంలో స్థాపించేరు అని చెప్పేసి అది శుద్ధ తప్పు. విద్యారణ్యుల వారు ఎక్కడ ఉండేవారు? మొట్టమొదటిగా వరంగల్లో నిక్షిలానగరంలో ఉంటున్నప్పుడు అక్కడి నుంచి హంపి వెళ్ళిపోయారు. అక్కడ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. మేము కూడా వచ్చింది అక్కడి నుంచి. మా హంపి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. విద్యారణ్యుల వారు విజయనగర సామ్రాజ్యం స్థాపన చేశారు. అక్కడ విద్యారణ్య మఠం కూడా ఉంది. విద్యారణ్యుల వారు గురువులు కూడా ఉన్నారు. విద్యారణ్యుల వారు శృంగేరిలో మఠాధీశులుగా ఉన్నారు అక్కడ. అంతేకాకుండా చిన్నజీయర్ స్వామి ఇంకొకటి అన్నారు, బద్రీ మఠం గురించి కూడా మాట్లాడు. అప్పుడే మేము ఆయనకి సమాధానం చెప్తాము. మనం ముందర ఈ పని కొని అప్పుడు ఆ సమాధానం కూడా చెప్తాం. చాలా లాంగ్ వెళుతుంది అనుకున్నాం. అందుగురించి అప్పుడు మేము చెప్పలేదు. ఈ రోజు తిరుపతి నుంచి మేము చిన్నజీయర్ స్వామి వారికి ఒకటి ఛాలెంజ్ ఇస్తాం. ఆదిశంకర భగవత్పాదుల వారు 4 మఠాలు స్థాపించలేదు, విద్యార్థుల వారే స్థాపించారు అని అదే మీ స్టాండ్ అయితే మీ తప్పుని నిరూపిస్తాం. అక్కడ సమతామూర్తిలో ఆ రామానుజాచార్య విగ్రహాన్ని తీసేసి శంకరాచార్య దగ్గర పెడతారా? ఈ ముఖంగా మేము అన్ని సవాలు చేస్తున్నాం. ఆ ధైర్యం మీకు ఉందా? ఇలాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్ లేవు. ఏదో డబ్బులు, ఏదో రాజకీయ నాయకులు వెనకాల పలుకుబడి అదంతా ఉందని చెప్పేసి నోటికి వచ్చింది వాగుతూ ఉంటే ఎప్పటివరకు మీ గురించి మాట్లాడాలి. కాబట్టి ఇటువంటి చేష్టలు మానుకోండి. ఎవరెవరో విషయాలు వేరేగా ఉంటుంది. కాబట్టి రామానుజ సంప్రదాయంలో చాలా మంది భక్తి ప్రపత్రంతో వెళుతున్నారు. ఈ చిన్నజీయ స్వామి వారి ప్రభావంతో ఉన్నటువంటి రామానుజులు అందరూ తల దించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. మీరు అక్కడ రామానుజాచార్య విగ్రహం ఏ వ్యాపారం, ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటారో చేసుకోండి. శంకరాచార్య వారి విషయాలకు వచ్చినట్టయితే హనుమంతుల వారికి పెట్టే వాత సామాన్యంగా ఉండదు. ఇతిహాసంలో గుర్తుకుంటుంది. ఇలాంటి కాలనిలో కూడా తిరుగుతున్నారని చెప్పేసి విధుశేఖర శృంగేరి భారతీయ స్వామి వారికి వదలలేదు. అదే